హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. మాటలు మరిచారు, రెక్కలు విరిచారు. వైకాపా హయాంలో కుదేలైన పౌర విమానాయనం. ఒక్క విమానాశ్రయము కట్టింది లేదు, కొత్త సర్వీసులు రావు. పాతవాటికే మళ్ళీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. షర్మిల వెంట నడుస్తా, వైకాపాతో సర్వస్వం పోగొట్టుకున్న ఆ పార్టీలో ఉంటూ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. షర్మిల రాకతో జగన్ ఓటు బ్యాంకుకు కత్తిర. వైకాపాలోని కాంగ్రెస్ వాదులు బయటకు వచ్చే అవకాశం. వైకాపా క్రిస్టియన్ ఓటు బ్యాంకుపై బ్రదర్ అనిల్ ప్రభావం. పాలకులపై కాలికల దండయాత్ర. మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట. కొలికపూడి శ్రీనివాసరావుకు సిఐడి నోటీసులు. హైదరాబాద్లోని ఆయన ఇంటి వద్ద ఆరా. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు. జగన్ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో బయటపెడతా, ఆయనలా దిగజారి విమర్శించను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 22న ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించండి. ఆ రోజు అయోధ్యకు రాకండి. ప్రజలకు ప్రధాని మోదీ సూచన. అయోధ్యలో పర్యటన, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభం. అసలు జగన్ మనిషేనా? వివేక కుమార్తెపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం పర్యటనలో తెదేపా అధినేత చంద్రబాబు. ఇక ఆంధ్రజ్యోతి. మంత్రుల ఇళ్ల ముట్టడి. 19వ రోజు అంగన్వాడీల సమ్మె ఉధృతం. ఆదిమూలపు ఇంటి గేటు దూకి లోపలికి 4 గంటల పాటు విశ్వరూపు ఇంటి ముట్టడి. మంత్రులు బొత్స, ధర్మన, ఉషశ్రీ, సిదిరి కొట్టు, కాకనీల ఇళ్ల వద్ద నిరసన. అడ్డుకున్న పోలీసులు, తోపులాట, తరలింపు. స్పృహ కోల్పోయిన పలువురు అంగన్వాడీలు. ఇక పడిలేచిన టీడీపీ. ఎన్నికల ముంగిట టీడీపీలోకి నూతన ఉత్సాహం. అణిచివేత చీకట్ల నుంచి ఆధిపత్యం వెలుగులోకి. 2023లో విజయాలతో మొదలు. ఎమ్మెల్సీ స్థానాల్లో అసాధారణ విజయం. ఆకట్టుకునేలా 6 గ్యారంటీల ప్రకటన. వాటితో ప్రజల్లోకి టీడీపీ అధినేత. యువగళంతో పార్టీ కేడర్ క్రియాశీలం. జనసేనతో పొత్తు సాకారం. 2024 ఎన్నికలకు వేగంగా అడుగులు. ఎగసిపడిన వైసీపీ. 2023లో అన్ని ఎదురు దెబ్బలే. మండలి ఎన్నికల్లో ఘోర పరాభావం. ప్రజల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత. దానిని తొక్కిపట్టే నెపం ఎమ్మెల్యేలపైకి. సర్వేల పేరిట సిట్టింగులకు మొండి చెయ్యి. పలువురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి జ్వాలలు. తలపట్టుకుంటున్న జగన్ అనుకో ఎన్నికల ముంగిట ఆత్మరక్షణలోకి. చరమకాంలో జగన్ నాటకం అంటూ ఆర్కే కొత్త పలుకు. ఇక షర్మిల వెంటే నేను మళ్ళీ వైసీపీలో చేరను. జగన్ వంచారు. హామీలిచ్చి గాలి కుదిలేశారు. అభివృద్ధిని మరిచారు. ఒంటికన్నుతో రాణించలేం. మంగళగిరికి నిధులు కుదింపు. చేసిన పనులు కూడా బిల్లులు ఇవ్వలేదు. 3 రాజధానులతో అమరావతి రైతులు విలవిల. తప్పులు దొరికితే జగన్ పైన కేసులు. ఎమ్మెల్యే ఆళ్ల వెల్లడి. ఇక రైతన్నకు బాకీ. జగన్ సర్కారులో 3,000 కోట్ల పెండింగ్. అక్టోబర్లోనే రబీ పంటల బీమా. నవంబర్లో వడ్డీ రాయితీ ఇస్తామని గొప్పలు ప్రకటించి మరీ మాట తప్పిన సర్కారు. ఎన్యూమినేషన్ పూర్తయినా ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీ. జనవరిలో రైతు భరోసా 3వ విడత ఇవ్వాలి. సొమ్ముల కోసం రైతుల ఎదురుచూపులు. 2022-23 రబీ పంటల బీమా పరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ఇక ఒకసారి సీఎంను కలవనివ్వండి. జగన్ను కలిసే అవకాశమే ఇవ్వడం లేదు. నన్ను సంప్రదించకుండానే తాడికొండ ఇన్ఛార్జిగా వేశారు. వ్యతిరేకత ఉందని వద్దన్నారు. మళ్ళీ బరిలో నేనే అన్నారు. ఇప్పుడు సుచరితను నియమించారు. డొక్కా ఆవేదన. ఇక 22న ఇంటింటా శ్రీరామ జ్యోతి. ఆ రోజు దీపావళి వేడుకలు చేసుకోండి. ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. 22న ఆహ్వానం అందిన వారే అయోధ్యకు రావాలి. మరుసటి రోజు నుంచి సర్వదర్శనాలు. ప్రజలకు మోదీ విజ్ఞప్తి. అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం. హంగులతో రైల్వే స్టేషన్ ప్రారంభం. 2న అమృత్ భారత్, 6 వందే భారత్ రైలు కూడా. 15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇక రంగులు వేయడమే విప్లవం. విద్యలో నాణ్యత పెంచి ఉద్యోగాలు సృష్టే అసలైన విప్లవం. హాస్టల్లో తిండిలేక విద్యార్థుల విలువిల. ఇంత చేతకని ప్రభుత్వాన్ని చూడలేదు.
మతిస్థిమితం సరిలేని జగన్ అవసరమా? పాత పథకాలకి కొత్తగా బటన్లు నొక్కుడు, పాసు పుస్తకాల్లో జగన్ ఫోటోలు ఎందుకు? వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, అందరికీ న్యాయం. రాష్ట్రంలో పాలనను గాడిలో పెడతా. టీటీడీ బోర్డు మెంబర్గా కురబాలకు ఛాన్స్. రాష్ట్ర పండుగ కనకదాసు జయంతి. టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. కుప్పంలో ముగిసిన మూడో రోజుల పర్యటన. ఇక రాజీనామా చేస్తా, నా పోస్టు ఇచ్చేయండి. సిపిడిసిఎల్ సిఎండి కొనసాగింపుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్. ఎట్టకేలకు పద్మా జనార్దన్ రెడ్డి అవుట్. ఎస్పీ డిసిఎల్ సిఎండికి అదనపు బాధ్యతలు. ఇక గృహ నిర్మాణంలో భారీ అవినీతి. ప్రజాధనం పక్కదారి, వైసీపీ నేతలకు లబ్ధి. సిబిఐ ఈడీలతో విచారణ చేయించండి. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ లేఖ. ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు. 5 ఏళ్లలో ఖర్చు చేసింది 11,358 కోట్లే. కానీ 91,503 కోట్లని సర్కారు లెక్కలు. కేంద్ర పథకాల నిధులు కలిపేసి దోపిడీ. అనేక సందేహాలున్నాయన్న పవన్. విచారణ చేయాలని విన్నపం. ఇక సాక్షి. పింఛన్ 3,000. ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ఎక్కువ మందికి పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే. పెన్షన్ 3,000కు పెంపు సందర్భంగా లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ లేఖ. ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నాను. ఒక్కో అవ్వాతాతకు మీ జగన్ 4.5 ఏళ్లలో 1.47 లక్షల పెన్షన్. చంద్రబాబు పాలనలో 5 ఏళ్లలో ఇచ్చింది 58,000. గత ప్రభుత్వ హయాంతో కొత్తగా పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. మన ప్రభుత్వంలో ఇప్పటిదాకా 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్. గతంలో పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల పడిగాపులు పడే పరిస్థితి. ఇప్పుడు ఆదివారమైనా సెలవైనా 1వ తేదీనే వాలంటీర్ ద్వారా మీ ఇంటికే పెన్షన్. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఇక మంచి పని చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నా. ఇక డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ. మొత్తం పోస్టులు 240. ఇక ఇంటింటా రామజ్యోతి. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వెలిగించండి. దేశ ప్రజలకు మోదీ పిలుపు. ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ రోజు కోసమే. గుడారంలో గడిపిన రామునికి పక్కా ఇల్లు. అయోధ్య ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యలు. విమానాశ్రయం, రైల్వే జంక్షన్ ప్రారంభం. 15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఇక సామాజిక జైత్రయాత్ర. నంద్యాల, గుంటూరు జిల్లా, తాడికొండ, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలో ఉత్సాహంగా సాగిన సామాజిక సాధికార యాత్రలు. సభలకు పోటెత్తిన బడుగు బలహీన వర్గాలు. ఇక 2023 సుభిక్షం సంతోషం. రాష్ట్రంలో సకల జనరంజకంగా పాలన. అన్నదాతలకు అన్ని విధాల భరోసా. విశ్వమెచ్చేలా విద్యా పరంగా కీలక నిర్ణయాలు. ఉద్యోగాల ఉపాధికి రాజబాటలు. సొంతిళ్లతో సంతోషంగా అక్క చెల్లెమ్మలు. ప్రజలందరికీ ఆరోగ్యానికి పెద్దపీట. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స. క్యాండిడేట్స్ కావాలి తమ్ముళ్ళు. అభ్యర్థుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాట్లు. ఎన్నికలు సమీపిస్తున్న అనేక చోట్ల క్యాండిడేట్స్ కరువు. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఎన్ఆర్ఐలు, బయట వ్యక్తుల కోసం వెతుకులాట. అకౌంట్లో డబ్బు ముందే చూపించాలని షరతు. ఎమ్మెల్యేకి 25 కోట్లు, ఎంపీకి 50 కోట్ల కండిషన్. కోటారీ నేతలను పురమాయించిన బాబు. గెలిచే అవకాశాలు లేకపోయినా ఖర్చు పెట్టాలా? ముఖం చాటేస్తున్న నాయకులు. గెలిపిస్తే కుప్పాన్ని అభివృద్ధి చేస్తా. కుప్పం రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు ముగిసిన 3 రోజుల పర్యటన. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు.